మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనము ఈరోజు 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి, ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు, ఏ విషయాల్లో బాగుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, అదేవిధంగా మనకి నవరాత్రులు ఉన్నాయి కాబట్టి ఈ నవరాత్రుల్లో ఏ లగ్నం వారు అమ్మవారిని ఏ రకమైనటువంటి ప్రసాదాన్ని, ఏ రకమైనటువంటి పుష్పాలతో పూజిస్తే బాగుంటుంది అనేటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం. అదేవిధంగా వీడియో ఎండింగ్ వరకు చూసుకున్నట్లయితే అమ్మవారిని నవరాత్రులు ఎలా కొలవాలనే విషయం కూడా నేను మీకు చెప్తాను. అయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనకి వృషభ రాశిలో గురువు ఉన్నాడు, 10వ తేదీ నుంచి వక్రిస్తున్నాడు. ఈయన మిథునంలో కుజుడు, ఈ యొక్క కన్యారాశిలో రవి బుధ కేతువులు, చంద్ర శుక్రులు తులారాశిలో ఉంటే ఈ యొక్క చంద్రుడు ఈ వారం మొత్తం కూడా మనకేంటంటే మకరం వరకు సంచారం జరుగుతూ ఉంటుంది. వక్రించినటువంటి శని కుంభరాశిలో సంచరిస్తున్నాడు, మరియు మీనంలో రాహు ఉన్నాడు. ఇది ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి. ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. మీన లగ్నము, మీనరాశి. మీనం వారికి పర్టికులర్గా మీకు ఏంటంటే లగ్నంలోని సప్తమంలోని రవిచంద్ర గ్రహణాలు జరిగాయి కాబట్టి ఏమిటి, రవిగ్రహణం జరిగినప్పుడు, సూర్యగ్రహణం జరిగిన రోజు నుంచి 40 రోజుల పాటు వివాహ సంబంధించిన విషయాల జోలికి అసలు వెళ్ళకండి దయచేసి. అదేవిధంగా మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు 7, 8 తేదీలు, ఈ వారంలో 7, 8 తేదీలు షేర్ మార్కెట్టు, ఫ్రెండ్స్, కొత్త ఫ్రెండ్స్ని చేసుకునే విషయంలోని, నిర్ణయాలు తీసుకునే విషయంలోని, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలోని చాలా 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 కేర్గా ఉండండి. అలాగే ఈ యొక్క ధనాధిపతి ఎవరైతే ఉన్నారో, ఈ ధనస్థానం ఏదైతే ఉందో ద్వితీయాధిపతి తృతీయంలో ఉన్నందుకు కొంచెం ఏంటంటే ల్యాండ్స్ వల్ల, అదేవిధంగా ప్రొసీడింగ్ హౌసెస్లో కుజుడు ఉన్నందుకు కొంచెం ఏంటంటే ఇక్కడ సహజంగానే లగ్నంలో రాహు ఉన్నప్పుడు మీన లగ్నం వారు, మీన రాశి వారికి తెలియని అపోహలు, కొంచెం ఏదో జరుగుతుందేమనే ఒక భయం వెంటాడుతూ ఉంటుంది. దానికి మీరు దుర్గానామం చేసుకోండి, ఓం దుమ్ దుర్గాయ నమః అనుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఎప్పుడైతే మీకు ఈ కుజుడు 4లో ఉన్నాడు, ద్వితీయాధిపతి, ధనం ప్రాపర్టీస్ మూలంగానే వస్తుంది, కానీ అదే ధనం మూలంగా ఘర్షణ కూడా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. షార్ట్ జర్నీస్ పెరుగుతాయి, మరియు మీ యొక్క సిబ్లింగ్స్కి విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నం ఫలిస్తుంది. కాకపోతే అష్టమంలో అష్టమాధిపతి ఉండడం ఒక రకంగా విపరీత రాజయోగం కాబట్టి కొన్ని తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో అనుకూలత ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పూర్వీకుల ఆస్తి మీ సంతానానికి రావడం కానీ, చెందడం కానీ ఇట్లాంటివి కూడా ఉంటాయి కొంత ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు. కాకపోతే ఇక్కడ లగ్న సప్తమాల్లో రవిచంద్ర గ్రహాల యొక్క గ్రహణం జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సూర్యగ్రహణం రోజు నుంచి 40 రోజుల పాటు, అంటే మండల కాలం పాటు మీరు బిజినెస్ కానీ, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడం, అంటే పెళ్లి సంబంధాలు చూడడం కానీ పొరపాటును కూడా చేయకండి. ఇది కంప్లీట్ రాంగ్ డెసిషన్ అయ్యి ఇబ్బంది అనేటువంటిది జరుగుతుంది, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మీన లగ్నానికి దశమాధిపతి అయినటువంటి గురువు 3లో ఉన్నాడు. అంటే ఏమిటి, కొంత ఇంటర్వ్యూస్ సెలెక్ట్ అవ్వడం కానివ్వండి, బ్యాంకింగ్ సెక్టార్స్, బ్యాంక్ రంగాల్లో ఉండేటువంటి వారు, ఫైనాన్స్ రంగాల్లో ఉండేటువంటి వారు, సహజంగా కూడా జాబ్ సంబంధించిన విషయాలు సడన్గా మార్పులు ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. అయితే ఏళ్ళనాడు శని సంబంధించిన విషయంలో 12లో ఉండేటువంటి శని వక్రించాడు కాబట్టి కాస్త గతంలో ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటివి కొంచెం రావడానికి లాభస్థానం మీద కుజుడు దృష్టి ఉంది కాబట్టి కొంచెం స్ట్రెస్ఫుల్గా వస్తూ ఉంటాయి. ధనం కానివ్వండి, లాభాలు కానివ్వండి. అయితే మీరు ఎక్కువగా ఆరాధించాల్సిన దేవతా స్వరూపం ఈ యొక్క నవరాత్రుల్లో అమ్మవారిని పాలతో ఆరాధన చేయండి. పాలతోని, చక్కెరతోని ఆరాధన చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకంటే అష్టమ స్థానంలో ఏదైతే శుక్రుడు ఉన్నాడో, విపరీత రాజయోగంలో ఉండేటువంటి ఆ యొక్క శుక్రుడు ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాడు. అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా 7, 8 తేదీలు మాత్రం కొంతమంది చికిత్సలు చేయించుకుంటూ ఉంటారు, IUI, IVF లాంటివి. ఇటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇది చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామందికి నవరాత్రుల్లో పూజ ఏదైతే అమ్మవారికి చేస్తామో దాని యొక్క ఫలితం ఎంత గొప్పది అంటే, ఈ సమయంలో నవరాత్రులు అంటారు. అంటే ఈ నవరాత్రుల్లో అమ్మవారి ఆరాధన మీ పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మని పూర్తిగా తొలగిస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాకపోతే భక్తి శ్రద్ధలతో చేయాలి. ఎలా చేయాలి?
చక్కగా మీ ఇంట్లో ఒక రూమ్ ఏదైనా పెట్టుకొని అందులో లేదా పూజా మందిరంలోనే చక్కగా మీరు వాటికి ముందు రోజే సామాగ్రి అంతా తెచ్చుకోండి. మొత్తం సామాగ్రి ముందు రోజు తెచ్చుకొని పువ్వులు, ఆకులు, మన తమలపాకులు లాంటివి ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకోవచ్చు. కాకపోతే పూజా మందిరాన్ని చక్కగా వేప మండలతోని మరియు మామిడాకులతోని అలంకరించుకోవాలట. అలాగే మీరు కలశం పెడితే కనుక 9 రోజులు కలశం పెట్టి చేయాలి. మాకు తెలియదండి అని అనుకునేవారు కలశం పెట్టుకోవాలని రూల్ ఏం లేదు. అమ్మవారి పటం పెట్టుకోవచ్చు, శ్రీచక్రం ఉంటే శ్రీచక్రం కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే చక్కగా ఓ పీట పరిచి దాని మీద చక్కగా బియ్యం అది వేసి, వస్త్రం వేసి దాని మీద బియ్యం అది వేసి చక్కగా కలశం పెట్టుకునేటువంటి వారు అందులో గంగా, యమున తీర్థ నదులకు సంబంధించిన నీరు కనుక్కున్నట్లయితే వాటిలో వేయడము, లేదంటే ఇంట్లోనే ఉన్నటువంటి చక్కగా మంచినీరు తీసుకొని గంగేచ యమునేచ అనుకుంటూ అందులో వాటర్ వేయడము. అదేవిధంగా అందులో 5 రకాల పత్రాలు వేయమని చెప్తూ ఉంటారు. మనకి మామిడి, అదేవిధంగా జమ్మి, బిల్వము, ఇట్లాంటివి 5 రకాల పత్రాలు, మంచి పత్రాలు వేయాలి. అదేవిధంగా మందార పువ్వులతో అమ్మవారిని ఎక్కువగా అర్చిస్తే మంచిది అనేటువంటి శాస్త్రం. దాంతోపాటు ఒరిజినల్గా అయితే ఇంట్లో ఉండేటువంటి పూజ గదిని మనం చక్కగా ఈ నవరాత్రుల్లో ఆవు పేడతో అలకమని చెప్తారు. ఇప్పుడంతా టైల్స్ వచ్చేసాయి కాబట్టి కనీసం ఆవు పేడ ముద్దైనా సరే పెట్టుకోండి. అదేవిధంగా పూజ 9 రోజులు అయిపోయిన తర్వాత కలశాన్ని దానం చేయాలి. అది ఏ కలశమైనా కానీ. కొంతమంది ఆ కలశంలో నవరత్నాలు, బంగారం వేస్తారు. వాటిని దానం చేయాల్సిన అవసరం లేదు. కలశం మాత్రం ఖచ్చితంగా దానం చేయాలి. అది వెండైనా, ఇత్తడైనా, రాగైనా, ఏదైనా బంగారం అయినా కూడా. అదేవిధంగా మొదటి రోజు రుక్విత్తుల్ని పిలుచుకొని ఒకరిని కానీ, ముగ్గురిని కానీ, 5గురిని కానీ పిలిపించుకొని మీరు ఏం చేస్తారంటే చక్కగా వారి చేత వారికి దీక్షా వస్త్రాలు అది ఇచ్చి వారి చేత ఈ నవరాత్రులు కూడా మన పారాయణాలు అంటే చూడండి, అమ్మవారికి సంబంధించినటువంటివి ఏవైతే మనకి చండీ పారాయణం ఉంటుందో, దేవి భాగవతం ఉంటుందో ఇట్లాంటివి చేయించుకోమని చెప్తుంది శాస్త్రం. అదేవిధంగా చాలామంది ఏంటంటే ఏ రోజు ఏ వస్త్రం కట్టాలి ఇవన్నీ శాస్త్రాలు ఎక్కడా లేవు. వాళ్ళ భక్తిని కొద్దీ వాళ్ళకు ఉండేటువంటి వాళ్ళ ప్రాంతంలో ఉండేటువంటి ఆచార వ్యవహారాలను బట్టి చేస్తూ ఉంటారు. అదేవిధంగా మీకు ఏదైనా సరే బాగా గురుబలం తక్కువగా ఉందనుకునేటువంటి వారు పులిహోర ఎక్కువగా నైవేద్యం పెట్టండి. మేము ఎప్పుడు కూడా హ్యాపీనెస్ అనేది లేదు మాకు అనుకునేటువంటి వారు పాయసాన్ని నైవేద్యం, పాయసాన్న ప్రియ అని ఉంటుంది. అలాగే గురుబలం పెరగడానికి నెయ్యితో చేసినటువంటి అన్నాన్ని కూడా పెట్టమని చెప్తుంది. అదేవిధంగా మనకి అమావాస్య తర్వాత రోజు ఇది వస్తుంది కాబట్టి అమావాస్య రోజు మధ్యాహ్నం పూట ఆవు నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని భుజించాలని చెప్తుంది శాస్త్రం, సాధకుడు ఎవరైతే ఉంటారో. అదేవిధంగా రాత్రి సమయంలో పలహారం తీసుకోవాలి. అమావాస్య రోజు నెక్స్ట్ డే మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి, కానీ రాత్రిపూట అమావాస్య నైట్ మాత్రం అన్నం తినరాదు. నెక్స్ట్ డే మనకు పూజ స్టార్ట్ అవుతుంది కాబట్టి. అలాగే దీనికి కొంతమంది బాగా శక్తి ఉన్న వాళ్ళు 9 రోజులు ఉపవాసం ఉంటారు. కానీ 9 రోజులు ఉపవాసం లేనటువంటి వారు ఉదయం పూజ అయిన తర్వాత మధ్యాహ్నం తీసుకోవచ్చు. లేదా కొంతమంది రాత్రిపూట చుక్కను చూసి భోజనం చేస్తారు, అలా అయినా చేయొచ్చు. లేదంటే నేను అంత ఉండలేను, పాలు ఇలాంటివి తీసుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ శ్రీచక్రం పెట్టుకొని కుంకుమతో అర్చించడం, లేదా నాకే మంత్రం తెలియదు అనుకునేటువంటి వారు శ్రీమాత్రే నమః అనే నామస్మరణ చేయడం, రోజుకొక 35 పిలిచి ఆకు, ఒక్క, జాకెట్ బట్ట ఇవన్నీ ఇస్తూ ఉంటారు. అవన్నీ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్తుంది శాస్త్రం. గాజులు ఇట్లాంటివన్నీ కూడా. అదేవిధంగా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు మధ్యలో ఏదైనా ఆటంకం వచ్చింది, కలశం పెట్టారు, పూజారిని పెట్టి చేయించుకోండి, కానీ కలశం ఎట్టి పరిస్థితుల్లో కదపడానికి వీల్లేదు. ఇది బాగా అర్థం చేసుకోండి. అలాగే భక్తి శ్రద్ధలతో త్రికాలంలో ఎందుకు చేయమని చెప్పారంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కూడా. మీకు కుదరలేదు కనీసం 2 పూటలు చేయండి. ఏమంటే అది కూడా నాకు కుదరదు, పొద్దున్న 5ంటికి నేను జాబ్కి వెళ్ళిపోవాలి, 6ంటికే వెళ్ళిపోవాలి, నేను ఎప్పుడు లగాలి, ఏంటండి పరిస్థితి అనుకునేవారు కనీసం రాత్రిపూట అయినా చేయండి. కానీ కనీసం 2 పూటలు కనుక చేసినట్లయితే మీరు ఏదైతే కర్మ చేశారో పూర్వజన్మల్లో దాన్ని తొలగించేటువంటి ఇది అమ్మవారి అనుగ్రహం ద్వారా కలుగుతుంది. మరియు ఈ రోగబాధలు తగ్గుతాయి ముఖ్యంగా ఇంట్లో ఉండేటువంటి. ఎందుకంటే ఈ యమద్రంష్టికలు అంటారు ఈ సమయాన్ని, నవరాత్రుల సమయంలో. అంటే ఒకవైపు నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది, ఒకవైపు పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. మీరు దేన్ని పట్టుకుంటారు అనేది ఇక్కడ ముఖ్యం. ఎందుకంటే చక్కగా ఏ పూజ చేయకుండా అలాగే ఉన్నారు, రోగాలు పెరగడం, చికాకులు పెరగడం జరుగుతుంది. అలా కాకుండా అమ్మవారిని కనుక పట్టుకోగలిగితే ఖచ్చితంగా మీరు చేసేటువంటి పూజ అది ఫలితం దక్కడం వల్ల మీరు 100% మీ యొక్క లైఫ్లో సక్సెస్ అనేటువంటిది చూస్తారు. గుర్తుపెట్టుకోండి. ఏమండి నాకు ఏ మంత్రం రాదు ఎలాగా అంటే చక్కగా మీరు కుంకుమ, పసుపు తీసుకొని శ్రీచక్రం మీద లేకపోతే అమ్మవారి పట్టం దగ్గర శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అనుకుంటూ ఒక 108 సార్లు లేకపోతే ఒక అరగంట ఎంతో పెట్టుకొని అలా చేయండి. లేదా లలితాసహస్రనామాలు మీకు చదవడం రాదు, చక్కగా యూట్యూబ్లో మనకు ప్లే అవుతుంటాయి,
ప్లే అవుతూ ఉంటే చక్కగా మీరు మనసులో అనుకుంటే ఆ మంత్రాన్ని నామాన్ని మనసులో అనుకుంటూ ఉండండి ఆ వస్తున్నటువంటి దాన్ని. అలా ఉదయం సాయంత్రం కూడా చేయొచ్చు. కాకపోతే చీరలు ఏదైనా కట్టి మీరు విగ్రహంలా పెట్టుకుని చీరలు ఏదైనా కడితే మాత్రం రోజు చీర మార్చాలి, గుర్తుపెట్టుకోండి. ఇలా చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. దీక్ష తీసుకొని చేసేటువంటి వారు ఎర్రటి వస్త్రం ధరించండి. ఎర్రటి వస్త్రం ధరించి, స్త్రీలైతే ఎర్రటి చీర, పురుషుడైతే ఎర్రటి వస్త్రాన్ని ధరించాలి, కాషాయం ధరించకూడదు. ఇది చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.